వదలను. నిన్న తప్పు చేయనివ్వను. ఈ పెళ్లి జరగనివ్వను. పెళ్లి ముహూర్తం చివరి నిమిషం వరకు ఎదురు చూస్తాను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. గౌతమి, ఇప్పటికేం మించిపోయింది లేదు. చెప్పు, నీ మనసు మార్చుకున్నావు కదా? మనసు మార్చుకోవాల్సింది నువ్వు, నేను కాదు. గౌతమి ప్లీజ్. చూడు, నాకు పదే పదే చెప్పే ఓపిక లేదు, టైము లేదు. ముహూర్తానికి టైం అవుతుంది. నేను వెళ్ళను. నువ్వేం చేసినా సరే నేను ఇక్కడే ఉంటాను. నీ మెళ్ళలో తాళి కట్టే క్షణం వరకు నేను ఎదురు చూస్తూనే ఉంటాను. నువ్వు అట్లాంటి పని చేసావంటే నేనేం చేస్తాను నాకే తెలీదు. నువ్వేం చేసినా సరే నేనైతే ఇక్కడి నుంచి కదలను. వెళ్తే నీతోనే వెళ్తాను. నువ్వెంత అన్యాయం చేయడానికి వీల్లేదు. నీ లైఫ్ బాగుండాలి. నువ్వు నాతో ఉండాలి. నేను బాగుండాలి, ప్రాణంతో ఉండాలంటే ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళను. ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళను. చావాలా? నేను చావాలా? గౌతమి. అవును. నువ్వు గాని ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈ పెళ్లి పీటల మీదే చేస్తాను. గౌతమి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. నువ్వు లేకపోతే నేను బతకలేను. ఆ విషయం తెలుసా నీకు? నువ్వేమైపోయినా నాకు అవసరం లేదు. ఇంతగా చెప్తున్నా నీ బుర్రకెక్కడం లేదా? నన్ను ఎందుకు చంపుతున్నావు? నన్ను నా ఇష్టానికి బ్రతకని, నా సంతోషం కోసం బ్రతకని. నువ్వు కోరుకునేది నా సంతోషమే అయితే నువ్విక్కడి నుంచి వెళ్ళిపో. లేదు, నువ్వు పిచ్చి భ్రమలో, పిచ్చి ఆలోచనలో ఉన్నావు. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎందుకు ఇలా మారిపోయావో అస్సలు అర్థం కావట్లేదు. ప్లీజ్ గౌతమి, ఐ బెగ్ యూ ప్లీజ్. నేను నీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నా, దయచేసి వెళ్ళిపో. నువ్వుంటేనే నాకు నరకం. వెళ్ళిపో. నువ్వు ఎలా ఉంటే సంతోషంగా ఉంటావో నాకు తెలుసు. ఇప్పుడు నీకు నరకంగా అనిపించొచ్చు, కానీ రేపు నీ జీవితం నరకం అయిపోతుంది. ఒక్క క్షణం నువ్వు చేసే పొరపాటు జీవితాంతం నిన్ను వెంటాడి చిత్రవద చేస్తుంది. నీకు నేను అవకాశం ఇవ్వదలుచుకోలేదు. ప్లీజ్ గౌతమి, స్టిల్ ఐ లవ్ యూ. ప్లీజ్ కమ్ ఫర్ మీ గౌతమి. ఐఎమ్ నాట్ లవింగ్ యూ, ఐ హేట్ యూ. నేను గోవిందని ప్రేమిస్తున్నాను. గోవిందని పెళ్లి చేసుకోవాలి. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ప్లీజ్ గౌతమి, నువ్వు లేకపోతే నేను బతకలేను. నువ్వు చేస్తుంది తప్పు. చెప్తుంటే అర్థం కావడం లేదనికో. నువ్వు వెళ్ళకపోతే నిజంగానే చచ్చిపోతా చెప్తుంటా. సరే, అది చూస్తా. ఏం చేస్తావో చూస్తాను. సరే చూడైతే.
ఓం ఐం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. హరి ఓం. అయ్యా తెరచిల్ల పట్టమన్నాను కదా. అమ్మ గీత ఇట్టరా అమ్మా. దాన్నెందుకు పిలుస్తుండవు? చూస్తా ఉండు. ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు తృప్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం మహావహ జాతవేదో లక్ష్మీం అనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామశ్యం పురుషానహం అశ్వపూర్వాం రథమత్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జషతాం తాం సోస్మితాం హిరణ్యప్రాకారామాత్రాం జ్వలంతీం తృప్తాం తప్పయంతీం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అమ్మా అమ్మాయిని తీసుకురండి. అమ్మా ఈ మంగళసూత్రం తీసుకెళ్ళి అందరి ఆశీర్వాదం తీసుకుని రండి. లక్క నువ్వు ఒక నిమిషం ఉండమ్మా. ఇది నిండు ముత్తైదులు చేయాల్సిన పని. అమ్మా సెలవమ్మా ఇట్రా అమ్మా.
ఇచ్చేసారులే. లేచి చేసుకుని చెప్పు. కట్టు తాళి. గౌతమి, తాళి కట్టు. ఏ ఏమన్నావు నువ్వా? నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నావా? పెళ్లి పీటల దాకా వచ్చి లేవడానికి నేను నిన్ను చేసుకోవడం కోసమే ఇక్కడి వరకు వచ్చి కూర్చున్నాను. కట్టుతాను. కట్టు. బాబు, తాళి కట్టిన తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ముందు తాళి కట్టండి. ఏంటి నువ్వు చేసే పని? నువ్వేం చేసావు? దుర్మార్గుడా, నమ్మించి గొంతు కోసావు కదరా. నా బిడ్డ మెళ్ళో కట్టాల్సిన తాళి అదెవరితో దీని మెళ్ళో కడతావా? ఇలాంటి దరిద్రం చెయ్యాలనుకున్నప్పుడు ముందే చెప్పి చావచ్చు కదా. మా పరువు తీయడం ఎందుకు, మా కూతురు బతుకు నాశనం చేయడం ఎందుకు? నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను, ఈ పిల్లకి అడిగే సంబంధం ఉందని నెత్తులో బాదుకుంటా ఉన్నాను. దాన్ని ఎవరు పట్టించుకోవాలా. వాళ్ళ అమ్మకి చెప్పినా ఇనిపించుకోవాలా, గోవింద్ గారి అమ్మకి చెప్పినా పట్టించుకోవాలా. ఇక ఇప్పుడు నా కూతురు బతుకు సర్వనాశనం అయిపోయింది. నా కుటుంబం పరువు అంతా పోయింది కాదు. ఎవరు చూడరా నా పోయిన పరువు? గోవింద్, మర్యాదగా నా మెళ్ళో తాళి కట్టు, లేకపోతే దాన్ని చంపేస్తాను నేను. నీ అంత నమ్మక ద్రోహిని నా జీవితంలోనే చూడలేదు. రే, నా చెల్లి మీద చేసుకుంటావా? నాకు ముందే తెలుసురా నీకు ఆ పిల్లకి మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందని. నేనప్పుడే చెప్పాను దీనికి, వినలా. మా అమ్మకి చెప్పాను, వినలేదు. పెళ్లి దాకా తీసుకొచ్చేశారు. ఇప్పుడు చూపించావు కదా నీ బుద్ధి. విడిచిపెడతావు అనుకుంటావా నిన్ను? బొక్కలో వేసి మక్కిలు ఎరగొడతా. మీ ఫ్యామిలీనంతా నడి రోడ్డు మీదకి ఈడ్చుకెళ్ళకపోతే చూడు. పీటల మీద పెళ్లి ఆపేసి ఇంత మోసం చేస్తావా? రారా. చైతే, ఎవడ్రా మోసం చేసిందా? ఎవడ్రా మోసం చేసిందా? అడుగు నీ చెల్లెల్ని అడుగు. అసలేం జరిగిందో తెలుసునా? ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చిన రోజే గీతని ప్రేమిస్తున్నానన్న విషయం మీ చెల్లికి చెప్పాను.
ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, నువ్వు నో అని చెప్పా. ఇప్పుడు నో అని చెప్తే మీ అమ్మ మళ్ళీ నీకు వేరే సంబంధాలు చూస్తుంది, గీతను పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మీ అమ్మ ప్రయత్నాలు ఆపాలి అంటే నాతో ఉత్తునే నిశ్చితార్థం జరిగినట్టు నాటకం ఆడు అని చెప్పి నన్ను నమ్మించింది. నేను నమ్మాను. స్నేహితురాలు కదా, నా ప్రేమకు అండగా నిలబడతాదని నేను ఎంతగానో నమ్మాను. పెళ్లి పీటల వరకు తీసుకొచ్చేసింది. తాళి కట్టే సమయానికి పెళ్లి పీటల మీద నేను తాళి కట్టించుకోను అని తన అభ్యంతరం చెప్తే ఆ పెళ్లి ఆగిపోతుంది. ఆ పెళ్లి జరిపించడం కోసం పెద్ద మనుషులు అందరూ మాట్లాడతారు. అప్పుడు నేను గీత మేళ తాళి కట్టచ్చు అనే ఆలోచన కూడా తనే చెప్పింది. తీరా ఇప్పుడు తాళి కట్టే సమయానికి నన్ను తాళి కట్టమంటుంది. దీని కడుపులో ఎంత కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఉండదు. గీత అప్పుడే చెప్పింది, కానీ నేనే నమ్మలేదు. రేయ్, నీ నాటకాలు కట్టిపెట్టరా. ఆ పిల్లని పెళ్లి చేసుకోవడం కోసం నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేస్తావు కదరా. ఒక్క నిమిషం, నేను మాట్లాడొచ్చా? నా పేరు అజయ్. గత 6 నెలలుగా మీ చెల్లెలు గౌతమిని పిచ్చిగా ప్రేమిస్తున్న మనిషిని. నన్ను పిచ్చోణ్ణి చేసింది మీ చెల్లెలు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుందామని పెళ్లి గురించి రకరకాలుగా కలడు ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొచ్చేసింది. తనని తీసుకెళ్లడం కోసం, ఈ పెళ్లి ఆపడం కోసమే నేను వచ్చాను. బతిమిలాడి చెప్పాను, వినలేదు. ఇదిగో పెళ్లి ఆపితే చచ్చిపోతానని ఈ నిమిషం వరకు నన్ను బెదిరించింది. ఏయ్, నువ్వు నాకు వద్దని చెప్పాను కదరా, ఎందుకు నా ప్రాణం తీస్తావు? సంతోషమా ఇప్పుడు? లేదు, ఇప్పటికి కూడా నేను నిన్ను అంతే ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నీ తప్పుల్ని ఎత్తి చూపడానికి నేను రాలేదు, నీ తప్పుల్ని సరిదిద్దడానికి వచ్చాను. నీ చెయ్యి విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా లేను. ఇప్పటికీ నీకు తోడుగా ఉండడానికే వచ్చాను.